మా నీ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది, కన్ఫర్మ్ అయింది, కంగ్రాచులేషన్స్. కానీ ఇప్పుడే ఎవరికి చెప్పొద్దు మా, 10 వీక్స్ తర్వాత మనం అందరికీ చెప్దాం, ఓకేనా? అలాగే మేడం, మాకు కూడా ఇప్పుడే వద్దు, ఇలాగే నరదిష్టి అలా అంటుంటారు కాబట్టి మాకు ఇప్పుడే చెప్పొద్దు మేడం. మా మీరు ఇప్పుడు ప్రెగ్నెన్సీ మేము చెప్పొద్దు అనేది నరదిష్టి వల్లనో కాదు, కొన్ని సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి దానికి. సో అవేంటంటే మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా బేబీ పూర్తిగా ఏర్పడాలి, అంటే బేబీ పిండం ఏర్పడి అందులో హార్ట్ బీట్ ఏర్పడినప్పుడే మనకు అది ఆరోగ్యమైన ప్రెగ్నెన్సీ అని లెక్క. సో హార్ట్ బీట్ ఏర్పడక ముందు అంటే 7 వీక్స్ కంటే ముందు 15 to 20% ఆఫ్ కేసెస్లో అబోర్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే అది ఆరోగ్యంగా ఏర్పడలేదు, దాని నుంచి పోయే అవకాశం అనేది ఉంటుంది, ప్రెగ్నెన్సీ పోయే అవకాశం. అలానే హార్ట్ బీట్ ఏర్పడిన తర్వాత 5 to 10% కేసెస్లో కూడా మళ్ళీ హార్ట్ బీట్ ఆగిపోవడము లేదా గ్రోత్ లేకుండా ఉండడం అనేవి కూడా మేము చూస్తూ ఉంటాము. అది 12 వీక్స్ దాటిన తర్వాత మనకి 1 to 2% కేసెస్ మాత్రమే ప్రెగ్నెన్సీలో అబార్ట్ అవుతూ ఉంటాయి. సో అందుకని మేము మీకు 12 వీక్స్ వరకు చెప్పొద్దు అనేది చెప్తాము, అంతేకాని నరదృష్టి వల్లనో ఇంకేదో కాదు, ఓకేనా?